నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై ఉన్మాదులు దాడి చేశారు. ఈ ఉన్మాదులు అని అన్నమాట ఎందుకు అంటున్నానంటే, హిందూ ధర్మంలో ఉంటూ లేదా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నామని చెబుతూనే ఒక ఉన్మాద ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు, నిజానికి ఇది సభ్య సమాజానికే తలవంపులు తెచ్చే విధంగా కొందరి ప్రవర్తన చాలా స్పష్టంగా మనకు కనబడుతోంది. అదే ఈ రామరాజ్యం పేరిట వీర రాఘవరెడ్డి చేసిన చర్య. సరే, ఆయన పేరును ప్రస్తావించాల్సిన అవసరం లేదనుకున్నాను, బట్ ఎస్, చెప్పాల్సిన సమయం వచ్చింది. రామరాజ్యం అనే ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా మేమే రామరాజ్యాన్ని నడిపిస్తాము. సో రామరాజ్యం అంటే మేము నడిపించబోయేదే రామరాజ్యము. నిజానికి మాట్లాడితే ఇక్ష్వాకు వంశీయులం మేమే ఇదంతా మా కంట్రోల్లోకి తీసుకొని ఒక రామరాజ్య స్థాపన చేయబోతున్నామన్న ఒక ఉన్మాద ప్రవృత్తితో చిలుకూరు ఆలయంలో ప్రధాన అర్చకుడిగా ఉంటూ నిజానికి ధర్మ బోధ చేస్తున్నటువంటి వ్యక్తి, ధర్మ స్థాపన కోసం నిజానికి రాజ్యాంగబద్ధంగా రామరాజ్యం కోసం పనిచేస్తున్నటువంటి రంగరాజన్ గారిపైనే దాడి చేశారు. ఈ మూక వీళ్ళు ఒక్కటేనా అని అంటే కనుక, నిజానికి వాళ్ళు చేసిన చర్యతోటి హిందూ ధర్మంని ఆచరిస్తున్నటువంటి వ్యక్తులు, హిందువులందరిలో కూడా ఒక ఆలోచన అయితే పుట్టాల్సిన అవసరం ఉంది అనిపిస్తోంది నాకు. అదేంటంటే, ఈ ఫ్రింజ్ ఎలిమెంట్స్, ఉన్మాదులు ఈ హిందూ ధర్మంలోకి వచ్చి హిందూ ధర్మం పేరు చెప్పుకొని లేదా హిందూ ధర్మం ముసుగులో హిందూ ధర్మాన్నే నాశనం చేయడానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది. ఇది చాలా రకాల పద్ధతుల్లో వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి సంఘటనల గురించి కొన్ని విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. 2009లో మీకు గుర్తుండే ఉంటుంది, 2009లో మ్యాంగళూరులో ఒక పబ్బు పైన దాడి చేసి అందులో యువతీ యువకుల్ని చితకబాదినటువంటి శ్రీరామ్ సేన గురించి మీకు ఎవరికైనా తెలుసుంటే చూడండి, లేదంటే ఒకసారి గూగుల్ చేస్తే మీకు వివరాలు తెలుస్తాయి. శ్రీరామ్ సేన అనే ఒక సంస్థను స్థాపించి ప్రమోద్ ముతాలిక్ అనే వ్యక్తి ఒక మోరల్ పోలీసింగ్ చేసినటువంటి విషయం. సో తను పబ్ మీద దాడి చేసి యువతీ యువకుల్ని చితకబాదారు. చాలా దారుణంగా, అదొక పెద్ద దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ న్యూస్ కూడా అయింది. నిజానికి శ్రీరామ్ సేన చేసిన పనికి సంఘ్ పరివార్కి సంబంధమే లేదు, ఆర్ఎస్ఎస్కి సంబంధమే లేదు. కానీ బదనాం అంతా కూడా, ఆ బాధ్యత అంతా కూడా సంఘ్ పరివార్ పైన, ఆర్ఎస్ఎస్ పైన నెట్టేసి విదేశీ శక్తులు లేదా స్వదేశంలోని విదేశీ కుట్రలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, సంస్థలు అదే పనిగా ఆర్ఎస్ఎస్ని అటాక్ చేస్తూ వచ్చాయి. ఇవాళ అలాంటి సంఘటన ఇప్పుడు కూడా జరిగింది. రామరాజ్యం పేరిట ఈ వీర రాఘవరెడ్డి అనుచర గణం కలిసి రంగరాజన్ గారిపై దాడి చేస్తే, ఒక పత్రికలో, ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీతో నడిచేటువంటి ఒక పత్రికలో వచ్చిన హెడ్లైన్ ఇది: చిలుకూరు ప్రధాన అర్చకుడిపై సంఘ్ పరివార్ దాడి అని. సంఘ్ పరివారే దాడి చేసిందని రాస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అంటే, ఇది యాక్చువల్లీ ఒక పద్ధతిగా జరుగుతున్నటువంటి కుట్ర. ఈ కుట్రలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళ ఎమోషన్స్ని లేదా వాళ్ళకున్నటువంటి ఐడియాలజికల్ బెంట్ని, లేకపోతే వాళ్ళకున్నటువంటి భావజాలపు కొన్ని అంశాలని ప్రేరేపించి వాళ్ళ ప్రయోజనాల కోసం వాడుకునే ఒక కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతుందని నా అభిప్రాయం. సో ఇప్పుడు ఈ వీరరాఘవరెడ్డి చర్య కావచ్చు, అంతకుముందు ప్రమోద్ ముతాలిక్ కావచ్చు, ఇలాగే మొన్నటి మధ్య వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు అనుకుంటాను, ఒక స్వామీజీ పేరిట ఒక అతను వచ్చి త్రిశూలాలు చేతబూనండి, అయిపోయింది, ఇంకా మనం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే రామరాజ్యం వచ్చేసినట్టే, మా బెంగాల్లో ప్రభుత్వం మనదే, సో ఇక మనం దాడి చేసేయాలి, ఆ మూకల్ని చంపేయాలి అని ఒక స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఒక 2-3 రోజులు వరుసగా దానికి నేషనల్ మీడియా అందరూ కూడా ప్రమోట్ చేశారు. దానికి జరిగింది ఏంటంటే, పూర్తిగా ముస్లిం కన్సాలిడేషన్ జరిగింది. అసలు ముస్లిం ఓటు ఒక్కటి కూడా చీలకుండా పూర్తిగా మమతా బెనర్జీ వైపు వెళ్ళిపోయాయి. సో నేను అప్పుడు వీడియో కూడా చేశాను, ఒక 60 నియోజకవర్గాల్లో పూర్తి కన్సాలిడేషన్, పోలరైజ్ అయిపోయింది ముస్లిం ఓటు, అందుకోసమని బీజేపీ గెలవకుండా పోయింది అని. సో నిజంగా ఆ స్వామి చేసిన వ్యాఖ్యలు నిజమా అంటే, ఆ తర్వాత ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడింది ఎక్కడా లేదు. ఇలాగే ఒకానొక పెద్ద సంఘ కార్యకర్త ఒకసారి చెప్పిన మాట ఏంటంటే, నిజంగా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. మనము గాంధీని చంపిన గాడ్సే గురించి చాలామంది గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, కానీ సరే, ఆయన దేశభక్తి విషయంలో ఎవరికి శంక అక్కర్లేదు, ఆయన నిజంగా దేశభక్తుడే, దాంట్లో ఏం డౌట్ అక్కర్లేదు. బట్ గాడ్సే గాంధీని చంపడం వల్ల ఒక 20-30 సంవత్సరాలు ఈ సంఘటన వెనక్కి వెళ్ళింది అనే ఒక మాటని సంఘ పెద్ద ఒక మాట ఒకసారి చెప్పారు. నిజమే అనిపిస్తోంది. నిజానికి ఆ రోజు దాడి జరిగి ఆయన్ని, మహాత్మా గాంధీని చంపడం వల్ల ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు. నిజానికి ఆర్ఎస్ఎస్కి గాడ్సే ఆర్ఎస్ఎస్ సభ్యుడేం కాదు, ఆయన హిందూ మహాసభలో ఉండే. బట్ దానివల్ల ఏమైందంటే
ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఆగిపోవాల్సిన పరిస్థితి, ఆర్ఎస్ఎస్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి. సో ఒక ఆల్మోస్ట్ 10-15-20 ఇయర్స్ వరకు వాళ్ళు ఆ నిర్బంధాలు, నిషేధాలు అదే చూపుతో కమ్యూనిస్టులు పూర్తిగా ఆర్ఎస్ఎస్ని విషప్రచారం ఆర్ఎస్ఎస్ పైన చేస్తూ రావడం వల్ల నిజానికి జై శ్రీరామ్ అంటే భయపడాల్సిన పరిస్థితులు చాలా కాలం పాటు నిలబడ్డాయి. సో కంపేర్ చేస్తే ఒకసారి ఈ భావజాలాల విషయంలో అందుకే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఐడియాలజీస్ మొట్టమొదట హెడ్గేవార్జీ డాక్టర్ జీ కావచ్చు, లేకపోతే గురు గోల్వాల్కర్ జీ కావచ్చు, వాళ్ళు ఒక పద్ధతిని క్రియేట్ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రచారకులైతేనేమి లేకపోతే సరసంచాలకులైతేనేమి దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. భారతదేశపు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగబద్ధంగానే రాజ్యాంగానికి లోబడే నిజానికి హిందుత్వ లేకపోతే ధర్మ సంస్థాపన కోసం దేశము ధర్మము అనే సంస్కృతి సంప్రదాయాలనే అంశాలకు సంబంధించి మాట్లాడాలనే ఒక స్పష్టమైన పాలసీని నిర్దేశించుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రాకా సుధాకర్ గారు నిన్న ట్వీట్ చేశారు. నిజంగా చాలా కరెక్ట్ ఇది. రాకా సుధాకర్ గారి మాటని నేనే ఇక్కడ కోట్ చేస్తున్నాను, వారి మాట ఇది. చిలుకూరు రంగరాజన్ ఆయన ఒక ఋషి, ఆయనపై దాడి చేసిన వాడు చెప్పేది చేసేది హిందుత్వం కానే కాదు. ఇది జిన్నాను కనీసం ముట్టుకునే సాహసం లేనివాడు గాంధీని చంపడం లాంటి హేయాతి హేయమైన చర్య. దాడి చేసిన వాడు కాషాయం కండువా వేసుకున్న పరమ నికృష్ట మ్లేచ్ఛుడే తప్ప మరొకడు కాడు. మునివాహన సేవ చేసిన మహనీయుడి పాదాలను కూడా తాకే అర్హత లేని పాపి హిందువే కాదు. వివేకానందుడు, రామానుజుడు, ఆదిశంకరులు, దయానందులు, అరవిందులు ప్రవచించిన వేదమార్గ విహితమైన నిజమైన హిందుత్వం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరాన్ని ఈ దాడి తెలియజేస్తోంది అని. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఏది హిందుత్వనో మనం తెలుసుకోవాలి. ఏది హిందుత్వనో తెలుసుకోకుండా ఇలాంటి ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఇలాంటి సంఘటనలు చేస్తూ పోతూ ఉంటే ఒకడెవడో వచ్చి యూట్యూబ్ ఛానల్లో కూర్చొని నేను స్వామిని, నేను ఆ జ్యోతిష్ శాస్త్రం చెప్తాను అని చెప్పి మద్యము మాంసము ఏదైనా పర్వాలేదు ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు అని ఇష్టం వచ్చిన వెకిలి కూతలు కూస్తున్న వాళ్ళు ఒకవైపు ఉన్నారు. ఇంకొక వైపు వాటర్ ట్యాంకర్ పైప్తో శివలింగాన్ని అభిషేకించి శక్తిపాతం అంటున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొక వైపు స్వామీజీలు వచ్చి త్రిశూలాలు చేతబినండి అని కొంతమంది మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకొకరు వచ్చి అసలు ఈ అస్పృశ్యత వీటిని ఇంకా పెంచి పోషించే విధంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. వీటన్నిటినీ మధ్యలో మనం ఉండి ఇప్పుడు వీడెవడో వచ్చి గోత్రాలు ప్రవరలు చెబితే కానీ మిమ్మల్ని బతకనివ్వమంటున్నాడు. సో నిజానికి ఏది హిందుత్వము, ఏది నిజమైన హిందూ ధర్మంని ఆచరించే పద్ధతో తెలుసుకోకుండా, ఏది మన కోసం పనిచేస్తున్న సంస్థనో అర్థం కాకుండా మనం వెర్రితలలు వేస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఈ వెర్రి పోకడలకు పోతే మాత్రం ఈ ధర్మానికే నష్టం జరుగుతుంది. ఇది మనకు మాత్రమే కాదు, భావజాలాలన్నింటిలోనూ ఈ సమస్య ఉంది. ఒక భావజాలం పుట్టినప్పుడు ఆ భావజాలం ఒక పెద్ద పొజిషన్కి వెళుతున్నప్పుడు, దానికి ప్రజల నుంచి ఆదరణ వస్తున్నప్పుడు, ఆ భావజాలాన్ని ప్రజలు హక్కున చేర్చుకుంటున్నప్పుడు అందులోనే ఆపర్చునిటీస్ లాగా కొంతమంది చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్టు సిద్ధాంతము మొదట్లో స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో దానికి చాలా గ్లోరిఫికేషన్ ఉండేది. ఆ టైంలో కమ్యూనిస్టులు సిపిఐ అనే ఒకే పార్టీ ఉండేది. ఆ పార్టీ నుంచి పుట్టిన ఇంకొక పార్టీ మళ్ళీ దాని నుంచి చీలికలు పేలికలు అయిపోయి సిపిఎం అని, న్యూ డెమోక్రసీ అని, లాస్ట్కి ఒకడైతే ఇంక నేను మావోయిస్టు సిద్ధాంతం అని, సో వాళ్ళిగా సాయుధ పోరాటమే చేస్తాము, మేము డైరెక్ట్ ఆర్మీ మాది అని చెప్పి లాస్ట్కి రాజ్యము, ఈ భారతదేశపు ప్రభుత్వము రాజ్యాంగాన్ని మేము నమ్మము, దానికి ఆల్టర్నేట్ ఒక సిస్టమ్నే స్థాపించుకుంటాము, ఆల్టర్నేట్ సిస్టమ్ మేమే చేస్తాము, వాళ్ళు చెప్పే కోర్టులు కాదు మేము చెప్పే ప్రజా కోర్టులని, వాళ్ళు వారెంట్ ఇష్యూ చేయడం మేమే వారెంట్ ఇష్యూ చేస్తామని, మాకు కేంద్ర కమిటీ అని, ఇట్లా ఒక ఆల్టర్నేట్ సిస్టమ్ని ఏర్పాటు చేసే ఒక ప్రక్రియలోకి మావోయిస్ట్ ఉద్యమం పోయింది. అది ఎన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పట్టి పీడించింది, ఎంత కాలం పాటు మన దేశంలో అభివృద్ధి జరగకుండా చేసింది. సో అట్లాంటి భావనలు అంటే ఒక భావజాలం ఎదుగుతున్నప్పుడు దాంట్లో అవకాశాలని చూసే కొంతమంది కుట్రపూరిత శక్తులు అందులోకి ప్రవేశిస్తాయి. వాళ్ళు దాంట్లోని అవకాశాన్ని తీసుకొని కొంతమందిని ఏమరపాటుకు గురి చేసి మోసపూరితంగా వాళ్ళ మాటలు చెప్పి మనలోనే ఒక కలతల్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కమ్యూనిస్టు సిద్ధాంతమే ఈరోజు చెల్లనిదైపోయింది. సో హిందూ ధర్మం విషయంలో అట్లాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు మనందరం కలిసి అసలు ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తులెవరు, నిజంగా ధర్మం అంటే ఏంటి, మన స్వామీజీలు లేదా మఠాధిపతులు పీఠాధిపతులు ప్రవచిస్తున్నది ఏంటి, లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి సంబంధించినటువంటి ప్రచారకుల భావజాలం ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, దేనికోసం అంత తపన పడుతున్నారు, ఎవరి కోసం ఇంత
ఆరాటపడుతూ ఉన్నారు. హిందుత్వ గురించి ఇంత బదనాంని తీసుకుంటున్నారు. ప్రపంచ శక్తులు అన్నీ కూడా ఆర్ఎస్ఎస్ని విపరీతంగా కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తోంది, వ్యక్తి కాదు ఇంపార్టెంట్, వ్యవస్థ ఇంపార్టెంట్ అని ఎలా ముందుకెళుతోంది, దాన్ని అర్థం చేసుకున్న రోజు ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. సో ఇప్పుడు చిలుకు రంగరాజన్ గారిపై దాడి జరిగింది, రేపు ఇంకొకరిపైన జరుగుతుంది, ఇంకొకరిపైన జరుగుతుంటుంది, ఇంకో శక్తి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏదో గోత్రాలు ప్రవరలు అని మాట్లాడుతున్నారు, ఇంకొకటి ఎవడో వచ్చి ఇంకొక పేరు చెప్తాడు. సో ఇవన్నిటినీ సహిస్తూ ఉన్నంత కాలం హిందూ ధర్మానికి పెను నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సో ప్లీజ్ మిత్రులారా, కొంచెం మనం ఈ ఇష్యూస్ అన్నిటినీ గమనంలోకి తీసుకొని, ఇందాక ఎక్కడో చూస్తున్నాను, ఇంకెవడో పెట్టాడు, చిలుకు రంగరాజన్ గారు అన్ని మతాలు సమానమని అన్నారు, ఇది ఎంత దారుణం అన్నట్టుగా పెట్టారు. అన్ని మతాలు సమానమని చిలుకు రంగరాజన్ గారు అనడం తప్పైపోయింది. ఇప్పుడు రంగరాజన్ గారు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది నిర్దేశించేంత అర్హత నిజానికి ఆ వ్యక్తులకు ఉందా అని వాళ్ళకు వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందని నా అభిప్రాయం. ఎందుకంటే రంగరాజన్ గారి గురించి తెలియక మాట్లాడుతున్న మాటలు ఇవి. వారి తండ్రి గారు కావచ్చు, వారు కావచ్చు, హిందూ ధర్మానికి సంబంధించి సుప్రీంకోర్టు దాకా అనేక అంశాల్లో వాళ్ళు పిటిషన్లు వేయడం దగ్గర నుంచి నిజానికి ఆలయాలకు స్వయం ప్రతిపత్తి విషయంలో, అర్చక పరంపర విషయంలో ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు. నిజానికి ఆలయాలు మొత్తం కబళించాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉంటే వారే రంగరాజన్ గారు, తండ్రి గారు, రంగరాజన్ గారు వీళ్ళే ఆలయాలని ఈరోజు కాపాడే పరిస్థితిలోకి తీసుకొస్తున్నారు. ఆలయాల కోసం పోరాడినటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళ వ్యాఖ్యల గురించి మాట్లాడేంత అర్హత ఉందా అసలు? అండ్ అంతేకాదు, మొన్న వారు దళితులు వేరు, బ్రాహ్మణులు వేరు అనే ఒక ఈ విడదీత ధోరణిని కుట్రపూరితంగా మనలో జొప్పించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మునివాహన సేవ పేరిట ఒక దళితుల్ని భుజాల మీద ఎక్కించుకొని ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించినటువంటి అద్భుతమైన ఘట్టం మర్చిపోయామా? రంగరాజన్ గారు చేసిన సేవ మనకు తెలియదా? ఇదే కాదు, అన్నిట్లలో ఇదే ప్రాబ్లం. ఇప్పుడు అంబేద్కర్ అనగానే అందరికీ గొడవ వస్తుంది. అంబేద్కర్ గురించి మాట్లాడడం, ఎందుకు అంబేద్కర్ గురించి పొగడాలి? ఒకడేమో అంబేద్కర్ని తిడుతూ ఉంటాడు, ఇంకొకడేమో అంబేద్కర్ గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. అంబేద్కర్ వారసులం మేమని చెప్పేసి అటువైపు ఉన్న వాళ్ళు హిందూ ధర్మం పైన దాడి చేస్తూ ఉంటారు. ఇట్లాంటి టైంలో నిజానికి అంబేద్కర్ గారికి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి దత్తోపంత్ ఠెంగ్డే అన్న విషయం ఎవరికైనా తెలుసా? ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఆయన ఒకానొక దశలో భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్, ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద కార్మిక సంస్థ ఏదైతే ఉందో బిఎంఎస్ స్థాపించడానికి ముందు ఆయన కమ్యూనిస్టులకు సంబంధించి సిఐటియు, ఏఐటిసి ఇట్లాంటి వాటిల్లో పనిచేసి అక్కడి నుంచి వచ్చి ఆయన బిఎంఎస్ అనే సంస్థని స్థాపించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక కార్మికులకి అండగా నిలుస్తున్నటువంటి సంస్థ అది. దత్తోపంత్ ఠెంగ్డే గారు అంబేద్కర్ గారికి ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశారు. ఇవేవి మనకు అర్థం కాకుండా మహాత్మా గాంధీ గురించి మాట్లాడతాము, లేకపోతే అంబేద్కర్ గురించి మాట్లాడతాం, ఇంకొకరి గురించి మాట్లాడతాం, లాస్ట్ యాంకర్లు బట్టల గురించి కూడా మనమే మాట్లాడతాం, వాళ్ళ బొట్ల గురించి కూడా మనమే మాట్లాడతాం. ఈ మోరల్ పోలీసింగ్ వల్ల నిజానికి ధర్మానికి మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా అని అర్థం కాకపోతే ఎలా? సో అందుకే అంటున్నాను, ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తుల్ని మోసం చేస్తూ మన పేరిటే మన ధర్మ పరిరక్షకులు మనం చెబుతూనే మారీచులుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఉన్నవాడు తప్పు చేస్తే వీడిని నిలదీయండి, బయటవాడు తప్పు చేస్తే తరిమి కొట్టండి. అంతేగాని ధర్మానికి చేటు చేసే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. ప్లీజ్ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.